హరి ఓం అస్మద్గురుభ్యో నమః. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతా కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాకరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణం శరణం ప్రపద్యే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. భారద్వాజకులోద్భూతం కవిరత్నవిభూషితం సంపత్కుమారసచ్చిష్యం రామానుజమహం భజే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవంలో నేడు 14వ రోజు. ఇప్పటి వరకు కూడా గోదాదేవి నిద్రిస్తున్నటువంటి గోపికలందరినీ కూడా మేల్కొల్పి ఈ వ్రతంలోకి అనుసరించే విధానాన్ని కొనసాగుతూ ఈ వ్రతాన్ని అనుసరిస్తూ ఉన్నది. అట్లాగే భగవద్ ఆలయానికి వెళ్ళినప్పుడు భగవత్ అనుగ్రహాన్ని మనం పొందాలి అని అనుకున్నప్పుడు యథార్థంగా భగవత్ తత్వాన్ని గురించి కానీ భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు కానీ ఏ రకంగా మనం అనుసరించాలి ఆచరించాలి అనేటువంటి విధానం మనకు తెలియదు. కేవలం భగవంతుని దగ్గరికి వెళ్ళి భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఆయన ఇచ్చేవి పుచ్చుకోవాలి అనేటువంటి భావనతోనే ఆలయానికి వెళుతుంటాం. కానీ మనం భగవంతునికే చెందిన వారము, భగవంతుని పొందాలి అనేటువంటి భావన కలిగినప్పుడు ఆ కలగటానికి సంబంధించినటువంటి దానికి ఓ వినీతమైనటువంటి లక్షణాలు మనలో కలిగి ఉండాలి. దాన్నే మనమంతా కూడా ఇప్పుడు అనుసరిస్తూ ఉన్నాం. ఈ ధనుర్మాస వ్రతంలో పెద్దలను ఆశ్రయించి పెద్దల ద్వారా భగవత్ కటాక్షాన్ని పొందేటువంటి ఓ విలక్షణమైనటువంటి మార్గాన్ని గోదాదేవి అనుసరిస్తూ మనం చూపిస్తుందన్నమాట. అయితే వైష్ణవ సంప్రదాయంలో 10 ఆళ్వార్లు ఉన్నారు. వారందరూ కూడా భగవత్ కటాక్ష సంపన్నులు అవటం చేత ఆ భగవత్ కటాక్ష సంపన్నులైనటువంటి వారిని మనం అనుగ్రహాన్ని పొందినట్లయితే ఆ అనుగ్రహం ద్వారా భగవత్ సన్నిధికి చేరేటువంటి విధానం మనకు వ్యక్తమవుతుంది అనేటువంటి విశేషం. దాంతో నిన్నటి పాసురంలో ఒక ప్రముఖమైనటువంటి ఆళ్వార్ని మేల్కొల్పారు. 13వ పాసురంలో పెరియ ఆళ్వార్. పెరియ ఆళ్వార్ అంటే పెద్ద ఆళ్వారు అంటారు. ఈయననే విష్ణు చిత్తుల వారు అని కూడా అంటారు. భట్టనాథులు అని అంటారు. వీరు శ్రీవిల్లిపుత్తూరునందే అక్కడ ఉన్నటువంటి వటపత్రశాయికి నిత్యము కూడా తులసిమాల కైంకర్యాలను చేస్తూ మాలికలను సమర్పించేటువంటి గొప్ప ఆచార్యులు. వారి ఇంటనే ఈ గోదాదేవి అవతరించింది. తులసి వనంలో అల్లారు ముద్దుగా పెంచారు, పెద్ద చేశారు. వారి ఇంట నిత్యము జరిగేటువంటి భాగవత గోష్ఠుల యొక్క కథలు వినటం చేత ఆమె కూడా బాల్యము నుండియే మనస్సులో పరమాత్మ పట్ల అనురక్తాయి ఆయన్నే వివాహమాడాలి అనేటువంటి కృతనిశ్చయం చేసుకొని రంగనాథుడికి సమర్పించేటువంటి మాలను తాను ధరించి ఆయన గారికి రాయబారం పంపినటువంటి ఒక విశేషం మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ వటనాథులు కూడా వల్లభరాయల యొక్క ఆస్థానంలో మోక్షాధికారి ఎవరు అనేటువంటి పండిత చర్చ జరిగినప్పుడు వీరు వెళ్ళి
పరమాత్మ అనుగ్రహంతోనే వెళ్ళి పరమాత్మ ప్రేరణ చేతే శ్రీమన్నారాయణుడే పరతత్వ స్వరూపుడు మోక్షాధికారి అని రూఢిగా చెప్తే దానికి సంబంధించినటువంటి బహుమానం ఈయనకు లభిస్తే ఆ యొక్క విశేషం చేత ఆయనకి ఏనుగు మీద ఊరేగింపు చేస్తూ ఉండగా సాక్షాత్తు స్వామి వీరిని సేవించాలి అని చెప్పి గరుడ వాహనారూఢుడై వస్తే వారికి చక్కగా పల్లాండు అనేటువంటి మంగళ ఆశాసనం చేశారు విష్ణు చిత్తుల వారు. వారి మనస్సు ఎప్పుడూ కూడా విష్ణు చిత్తులే, వారు చేసే ప్రతి పని విష్ణు చిత్తమే. అలాగే వారి కుమార్తె కూడా విష్ణు చిత్తయే, ఆమె ఆచరించినటువంటి వ్రతం కూడా విష్ణు చిత్త సంబంధమైనటువంటి వ్రతమే. సర్వము కూడా విష్ణు చిత్త మాసం కూడా విష్ణు చిత్త మాసం అవటం చేత వెరసి ఈ మాసానికి ఈ యొక్క వ్రతానికి ఈ వ్రతాన్ని నిర్వహించేటువంటి ఆమెకి ఈ వ్రత నిర్వాహకుడైనటువంటి పెంచి పోషించినటువంటి భట్టనాథుడైనటువంటి విష్ణు చిత్తుల వారికి అనుగ్రహపాత్రుడైనటువంటి వారిని నిన్నటి రోజున మనం వారి యొక్క కటాక్షాన్ని పొందాం. ఈరోజు 14వ రోజు. ఈ 14వ రోజులో మరొక గోపికను మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట. ఈ పాసురంలో మేల్కొల్పబడేటువంటి గోపిక వారందరికీ నాయకురాలై ఉన్నటువంటి లక్షణం కలిగింది. చెప్పిందిట ఏమని, నేను ముందుగా మేల్కొని మిమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పుతాను అనేటువంటి వాగ్దానం చేసినటువంటి ఆమె అన్నమాట. ఆ వాగ్దానాన్ని మరచి తాను ఇంట్లో హాయిగా నిద్రపోతూ ఉన్నదన్నమాట. అయితే ఈమెది పెద్ద ఇల్లు, పెద్ద తోట. ఆ తోటలో ఓ చక్కని దిగుడు బావి, ఆ దిగుడు బావిలో కొన్ని తామర మొక్కలు అలాగే కలువ పూలు మొక్కలు రెండూ కూడా ఉన్నాయి. ఈ రెండు ఉండటమే కాకుండా ఆ ప్రాంతం అంతా కూడా చాలా రమణీయంగా ఉన్నది, చాలా అద్భుతంగా ఉన్నదన్నమాట. ఈ గోపికలందరూ కూడా వారి ఇంటికి వచ్చి ఆమెను మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ప్రాభాతికమైనటువంటి సంకేతాన్ని తెలియచెప్పే విధానంతో ఏదైనా మనకి తెలుసుకోవాలి అంటే 3 రకాలైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. ఈ 3 రకాలైనటువంటివి మనం విశ్వసిస్తే అప్పుడు మనకి యథార్థమైనటువంటి జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. యథార్థంగా జ్ఞానం కలగకుండా ఏది చేసినా అది శూన్యంగానే పరిగణిస్తుందన్నమాట. అంటే ఒకటి ప్రమాణాలు 3. ఒకటి ప్రత్యక్షము, అనుమానము, శబ్దము. ఈ 3 రకాలైనటువంటివి కూడా యథార్థమైనటువంటి జ్ఞానం కలగటానికి సంబంధించినటువంటి విశేషం అన్నమాట. ప్రత్యక్షము అంటే మన ఇంద్రియాలు ఏ విషయాన్ని అనుభవిస్తూ ఉన్నాయో ఆ విషయము యొక్క విశేషం చేత మనకు కలిగేటువంటి అనుభూతి. అంటే కంటతో చూస్తాం, అలాగే చెవితో వింటాం, నోటితో పలుకుతాం, చేతితో స్పర్శం చేస్తాం. ఇవన్నీ ఇంద్రియ అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ప్రత్యక్షమైనటువంటి విశేషాలే. ప్రత్యక్షంగా మాట వింటుంటాం, ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం, అలాగే వారు చెప్పినటువంటి మాటకు ప్రతిసమాధానం చెప్తూ ఉంటాం. అంతేకాక వారితో కలిసినటువంటి అనుభూతి సంబంధమైనటువంటి అనుభవాలు కలిగి ఉండటం చేత ఈ రకమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానమే ప్రత్యక్ష జ్ఞానము అని అంటారన్నమాట. చెవితో వినటం, ముక్కుతో ఆఘ్రాణించటం, శరీరంతో తాకి తెలుసుకోవటం ఇవన్నీ కూడా ఆ కోవకు చెందినటువంటి విశేషాలే. ఒకప్పుడు ఇంద్రియాలకు ఆ విషయముతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా కార్యకారణ సంబంధం చేత కార్యం గురించి తెలుసుకునేటువంటి పద్ధతి ఒకటి ఉందన్నమాట. ఎత్ర ధూమః తత్ర అగ్నిరితి అనేటువంటి న్యాయం. ఎక్కడైతే పొగ వస్తుందో అక్కడ అగ్ని ఉన్నది అనేటువంటి విశేషం అన్నమాట. దీన్ని ఏం చేస్తారో అనుమానం చేత గ్రహించుట అని అంటారనమాట. అంటే మనకి లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఉండటం చేత అనుభవజనితమైనటువంటి అంశాల పట్ల మనకు ఒక విశ్వాసము అనేటువంటిది కూడా కలుగుతుందన్నమాట. ఈ రెండూ కూడాను మనకి అనుమానమైనటువంటి జ్ఞానమే. అయితే మనం చూడకపోయినా మనకు చాలా ఆత్మీయుడైనటువంటి వారు, పెద్దవారైనటువంటి వారు ఒక వస్తువుని గురించి కానీ, ఒక సన్నివేశాన్ని గురించి కానీ, ఒక అంశాన్ని గురించి కానీ మనకు తెలియచెప్పినప్పుడు వారు చెప్పినటువంటి మాటల యొక్క విశేషం చేత మనం గ్రహించి శబ్దాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆర్త ప్రమాణంగా, అంటే ఆ చెప్పినటువంటి వారి యొక్క విశేషాన్ని అనుసరించి మనం వినటం అనేటువంటిది కూడా ఒక ప్రమాణంగా తీసుకుంటాం. ఈ రకంగా ప్రత్యక్షము, అనుమానము, అలాగే ఇంకోటి ప్రధానమైనటువంటిది శబ్దము.
ఈ 3 రకాలైనటువంటి విశేషాల చేత యథార్థమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటామన్నమాట. 3 రకాలైనటువంటి ప్రమాణాన్ని అంగీకరించేటువంటి వారే వేదాంతులు. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అనేటువంటిది. కేవలము ప్రత్యక్ష ప్రమాణాన్ని అంగీకరించేటువంటి వారు నాస్తికులైనటువంటి వారు, అలాగే చార్వాకులైనటువంటి వారు. ప్రత్యక్షము అనుమానాన్ని కూడా అంగీకరించేటువంటి వారు బౌద్ధులు అనేటువంటి వారు అన్నమాట. వీరు ఈ రకమైనటువంటి విశేషాన్ని పరిగణిస్తూ ఉంటారు లోకంలో అన్నమాట. పాసురంలో ఈ రకమైనటువంటి అనుమానం చేత, ప్రత్యక్షం చేత, శబ్దం చేత, ఈ 3 ప్రమాణాలతో ఇవాళ మేల్కొల్పబడేటువంటి గోపికను మా గోపికలందరూ కూడా సుప్రభాతం చేయటం అనేటువంటి విశేషం తెలుస్తుందన్నమాట. ఇంతాకనే మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళ ఇంట్లో దిగుడు బాగుంది, తామర పువ్వులు ఉన్నాయి, కలువ పువ్వులు ఉన్నాయి. దాని యొక్క సంకేతాన్ని ప్రధానంగా స్వీకరించి వీరు మేల్కొల్పు ప్రయత్నం చేస్తున్నారన్నమాట ఈ యొక్క పాసురంలో. అంతేకాక ఈమె గారు, ఈ గోపిక ఒక విలక్షణమైనటువంటి ఉపాసన అనేటువంటిది చేస్తుందన్నమాట. ఈ ఉపాసనే దహర విద్య, అంటే అంతర్యామిని ఉపాసన చేయుటము అని అంటారన్నమాట. అంతర్యామిని ఉపాసన చేసేటప్పుడు ఎలా చేస్తాం? సూర్యమండలంలో ఉన్నటువంటి వెంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క మూర్తిని మనస్సులోకి ఆవాహన చేసుకొని తద్వారా శరీరంలో ఉండేటువంటి నాడీ మండలాలను వికసింపజేసి సహస్రారము ద్వారా దాన్ని నిలిపి పరమాత్మను సేవించుట అనేటువంటి విధానం ఒక విలక్షణమైనటువంటిది. ఇదొక ఉపాసన. దీన్నే దహర విద్య అని అంటారు. దహరం విపాప్యం పరమేశ్వభూతం యత్ పుండరీకం పురమధ్య సంస్థం అని మనకు తెలిసినటువంటి విశేషం అన్నమాట. శరీరంలో మధ్య భాగంలో ఉండేటువంటి పుండరీకరహితుడైనటువంటి పరమాత్మకు నివాసస్థానం అవటం చేత ఆ నివాసస్థాన రూపుడైనటువంటి పరమాత్మను మనం ఉపాసన చేసేటువంటి విధానాన్నే దహర ఉపాసన అని అంటారన్నమాట. ఈ రకమైనటువంటి ఉపాసన చేసినటువంటి గోపికను ఈనాడు మేల్కొల్పి మనల్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తున్నారు. ప్రధానంగా గోపికలను లేపేటువంటి విధానం ఒక కథ. అలాగే పెద్దలను స్మరిస్తూ వారి యొక్క చరిత్రను తెలుసుకుంటూ వారి యొక్క మంగళాశాసనాన్ని పొందుట అనేటువంటిది మరొక విశేషం. అంతేకాక శారీరకంగా మనకి ఇంద్రియ నిగ్రహాన్ని పొంది శ్రమము దమము అనేటువంటి విశేషం చేత శ్రవణ మనన ధ్యానములు అనేటువంటి విశేషాల ద్వారా బాహ్య అంతర ఇంద్రియ నిగ్రహాలను పొంది మనం పరమాత్మ సన్నిధికి వెళ్ళటానికి ఒక వినీతమైనటువంటి స్వరూపాన్ని పొందేటువంటి ఉపాసనా విధానాన్ని మనమంతా కూడా ఈ యొక్క పాసురాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇదే తిరుప్పవులో ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి విశేషం అన్నమాట. 14వ పాసురాన్ని ఒకసారి అనుసంధానం మనం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిகளே శరణం. உங்கள் புலக்குடைய தோட்டத்துவாவியில் செங்கழ நீர்வாய் நெகிழிந்து ஆம்பணவாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வெள்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடிவான் போகின்றார். எங்களை முன்னம் எழுப்புவான் வாயு பேசம் நங்காய் எழுந்திராய் நானாதாகி நவுடையாய் செங்கட சக்கரம் எந்தம் தடக்கையன் பங்கஜ கண்ணானே படேலொரிம்பாவாய். ఆండాళ్ తిరువడిகளே శరణం. ఉదయాన్నే అందరూ శ్రీకృష్ణ సందర్శనం కొరకు వెళదాం, వ్రతానికి సంబంధించినటువంటి పరికరాన్ని పొందుదాం అని చెప్పి ఈమె గారు కూడా వాళ్ళందరినీ ఉత్సాహపరిచి ఈమె గారు నిద్రపోతుందన్నమాట. ఆమె గారిని మేలుకొల్పుతున్నారు నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు అన్నమాట. ఓ పూర్ణురాలా, పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్షం కలిగినటువంటి వారా, ఉంగల్ పులక్కొడయ తోట్టత్తువావియుల్ செங்கழ நீர்வாயி நெகிழிந்து ஆம்பணவாయి కుంభినగాన్. నీ పెరటి తోటలో బావిలో ఎర్ర తామరలు వికసించాయి, నల్ల కలువలు ముకుళించినవి అని ప్రాభాతికమైనటువంటి సూచన వీళ్ళంతా కూడా చేశారన్నమాట. సహజంగా సూర్యోదయానికి తామరలు వికసించటం, కలువలు ముకుళించుకుపోవటం అనేటువంటిది
జన్మ మనకి ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక విలక్షణమైనటువంటిది అనమాట అని లోపల గోపికను ఈ రకంగా పిలవటం జరిగిందనమాట. దానికి ఆమె సమాధానం చెప్పాలి కదా, ఏదో జవాబు చెప్పాలి కదా. ఎవర్రా, మా వాకిటికి వచ్చి నిలబడి నా మీద ఉండేటువంటి ప్రేమ చేత ప్రీతి చేత మీ ముఖాలన్నీ కూడా వికసించి తామర పూలు వికసించినట్లుగా కలువ పూలు ముకుళించినట్లుగా అనేటువంటి భ్రాంతి కలుగుతుంది. నేను మాట పలకపోవటం చేత మీ ముఖాలు ముకుళించుకుపోయినట్లుగా, నా దగ్గరికి రావటం చేత మీ ముఖాలన్నీ కూడాను వికసించినట్లుగా మీరు భ్రాంతి పడుతున్నారే, కానీ ఇది తెల్లవారినది అనటానికి సహజమైనటువంటి లక్షణం కాదు అంది ఆమె గారు. అయితే ఇలా వికసించుట ముకుళించుకునుట అనేటువంటి విశేషాలు ఇవన్నీ కూడాను సహజంగా జరిగేటువంటి అంశాలే. మీ పెరటి బావిలో ఉన్నటువంటి పూలు ఆ రకంగా వికసిస్తాయి, ఇది ముకుళించుకుంటాయి అనేటువంటి అంశం ఎలా తెరిచింది? మేము వస్తుంటే చెరువులో ఉన్నటువంటి కలువలన్నీ కూడా ముకుళించుకుపోయాయి, తామరలు వికసించాయి. ఆ రకమైనటువంటి విశేషం చేత మీ పెరటి దొడ్డులో ఉన్నటువంటి పూలు కూడా వికసించి ఉంటాయి, ఇది ముకుళించుకుంటాయి అనేటువంటి విశేషాన్ని తెలుసుకొని మీకు నేను తెలియచేస్తున్నామమ్మా. ఇది తెల్లవారింది అనటానికి సహజమైనటువంటి విలక్షణమైనటువంటి అంశమే. ఇక్కడ ప్రత్యక్షము, అనుమానము, అలాగే శబ్దము, ఈ మూడు రకాలైనటువంటి ప్రమాణాలతో వీళ్ళు తెల్లవారింది అనటానికి ప్రధానంగా చెప్పడం జరిగిందనమాట. రామచంద్రుడు వనవాసం చేస్తున్నప్పుడు వర్షాకాలం అవటం చేత ఆ వర్షాకాలంలో కూడా వారు సమయం సూచితమైనటువంటి అంశాన్ని ఎలా గుర్తించారు అంటే వికసంత్యాచ మాలత్యా నిమీలద్భిశ్చ పంకజై నిలీనమానై విహగై అని వాల్మీకి వర్ణించాడనమాట. మాలతీ పుష్పం వికసించుట చేత తామరలు ముకుళించుకున్నట చేత వీరికి సమయ సంబంధమైనటువంటి అంశాన్ని వారు గుర్తించినట్లుగా రామాయణంలో మనకు తెలుస్తుందన్నమాట. అంటే ఇది పెద్దలు వాల్మీకి మహర్షి అనుగ్రహించినటువంటి విశేషం అన్నమాట. కాబట్టి ఈ రకంగా ప్రాభాతికమైనటువంటి సన్నివేశంతో మేల్కొల్పారు. లోపల పడుకున్నటువంటి గోపిక వీళ్ళ మాటలు విని ఒక విశేషం అందనమాట. ఏమిటిది? నీ పెరటి తోటలో ఉన్నటువంటి అనేటువంటి మాట. సహజంగా సంప్రదాయంలో పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారంతా కూడాను వారిదే, ఆయనదే, ఆయన కొరకే, ఆయనకు సంబంధించినదే అనే భావనలోనే ఉంటారు. ఇది నాది, ఇది మీది అనేటువంటి భావన వాళ్ళకున్నదనమాట. అందుకని నీ పెరటి తోటలో అనేటువంటి మాట అనటం చేత ఈమె మనస్సు కొంచెం కలత చెందిందనమాట. ఎందుకని? ద్వ్యక్షరస్తు భవేత్ మృత్యుహు అని అన్నారు. 2 అక్షరములు మృత్యువుతో సమానమైనటువంటివి అని అంటారు. మమ అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో, మమ అనేటువంటి పదం అది మృత్యుహేతువైనటువంటిది, నాది అనేటువంటి మాట అనమాట. అందుకనే పెద్దలైనటువంటి వాళ్ళంతా కూడా నీర్ నుమదు అని అర్థాన్ని ప్రయోగిస్తారనమాట. అంటే ఇది పరమాత్మకు సంబంధించింది, పరమాత్మకే వినియోగపడేటువంటిది అనేటువంటి భావనతో అనటం అనేటువంటిది సంప్రదాయం లోకంలో. అందుకనే ఈ గోపిక నీది, నీ పెరటిలోని అనేటువంటి మాటకు ఒక్కసారిగా ఈమె ఉలక్కపడిందనమాట. ఎందుకని అంటే ఈ రకంగా అన్నా పిలిస్తే ఆమె గారు ఉలిక్కిపడి మేలుకొని మన దగ్గరికి వచ్చి చేరతారు అనేటువంటి భావనతో వీళ్ళంతా కూడా భావిస్తున్నారన్నమాట. ఎందుకని? దేహానికి ప్రధానంగా ఉండకూడనటువంటి ఆభరణాలు ఏంటి అంటే అహంకారము, మమకారం. ఈ రెండు ఉంటే దేహం అలంకార శోభితమైనటువంటిది కాదు. ఈ అహంకార మమకారము అనేటువంటి రెండూ కూడా మనలో ఉన్నట్లయితే మనం ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నామో అది పరమాత్మపరమైనటువంటి భావనతో ఉన్నటువంటి వారికి అది శోభస్కరము కాదు, అది మంగళమైనటువంటిది కూడా కాదు. అందుకనే ఇలాంటి భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారంతా కూడా ఎలా సంభావిస్తారు అంటే, స్వామి నేను నీవాడనయ్యా, నాది నీదేనయ్యా అని అన్నప్పుడు ఈ సర్వము కూడా పరమాత్మానుభవంగా సంభావిస్తారు. ఎప్పుడైనా ఒక గృహాన్ని మనం చూపించేటప్పుడు అది నిధి అయినప్పటికీ కూడా ఇది మా స్వామి వేయించేసి ఉండేటువంటి తిరుమాళిగ అని చెప్తారు. భోజనం చేశారా అని అడిగారుకోండి, ఇవాళ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాము,
ఏదైనా వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, స్వామి మా చేత ఈ రకమైనటువంటి కార్యాన్ని వినియోగించాడు, ఆ కార్యంలో మేమంతా కూడా నిమగ్నమై ఉన్నాము అని చెప్పి ప్రతి అంశంలో కూడా కైంకర్య రూపమైనటువంటి భావన, పరమాత్మ సంబంధమైనటువంటి అనుభవంతో జోడించి చెప్పడం అనేటువంటిది సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది అన్నమాట. అది పరమాత్మకు కూడా చాలా ఇష్టమైనటువంటి అంశం అన్నమాట. అందుకనే నీ పెరటి తోట అనగానే ఈమె గారు ఆ రకమైనటువంటి భావన మనకు కలిగిందనమాట. ఎందుకని లోపల ఉన్నటువంటి గోపిక అంతర్యామిని ఉపాసన చేస్తూ ఉందన్నమాట. ఈ అంతర్యామిని ఉపాసన చేసేటువంటి వారికి ఉండేటువంటి లక్షణం హృదయంలో పుండరీక రూపంలో ఉన్నటువంటి పరమాత్మను ఉపాసన చేయటము అంటారు. దాన్ని చైతన్యపరచాలి అంటే అది వెనకాల ఉండేటువంటి వెన్నుపూస ఉన్నది. ఆ వెన్నపూసలో ఉండేటువంటి చక్రాలు కొన్ని ఉన్నాయి. అవి తామర పువ్వులలాగా నాడీ చక్రం ఉంటుందన్నమాట. వాటినే మూలాధారము, స్వాదిష్టము, మణిపూర్వము, అనాహృతము, విశుద్ధి, ఆజ్ఞ అనేటువంటి 6 రకాలైనటువంటి చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలన్నిటినీ కూడా వికసింప చేసుకున్నట్లయితే పరమాత్మ అనుభవ సంబంధమైనటువంటి జ్ఞానం మనకు వికసిస్తుంది. అప్పుడు మనం ప్రత్యక్ష సమానాధికరమైనటువంటి పరమాత్మ యొక్క రూపం మనకు కలిగేటువంటి అవకాశం కలుగుతుందన్నమాట. ఈ ఉపాసన చేయటము అనేటువంటిది చాలా నిష్ఠ అవసరం అన్నమాట. చాలా రకమైనటువంటి నిగ్రహము కూడా అవసరం అన్నమాట. ఆ నిగ్రహ సంపన్నులైనటువంటి వారికి మాత్రమే ఆ రకమైనటువంటి విశేషం కలుగుతుందన్నమాట. అలాగే పరమాత్మతో మనకి సహజంగా ఉండవలసినటువంటి సంబంధాలు కొన్ని ఉన్నాయి. ఏమిటి? 3 రకాలైనటువంటి సంబంధం అన్నమాట. అనర్హార్య శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము. ఈ మూడింటిని కలిపి ఏమంటారు అంటే ఆకారత్రయ జ్ఞానము అని అంటారు. ఆకారత్రయ జ్ఞానము ఒక రకమైనటువంటి విలక్షణమైనటువంటి జ్ఞానము అంటారు. నేను పరమాత్మకే చెందినవాడను, పరమాత్మకే సేవ చేసేటువంటి వాడను, పరమాత్మ తప్ప ఇతరమైనటువంటిది నాకు భోగ్యమైనటువంటిది కాదు అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి పరతంత్ర జ్ఞానాన్ని కలిగి ఉండటం అనేటువంటిదే ఒక లక్షణంగా ఏర్పడుతుందన్నమాట. దీన్ని పారతంత్ర్యము అని కూడా అంటారన్నమాట సంప్రదాయంలో. కాబట్టి ఇలా పారతంత్ర్య జ్ఞానం కలిగినటువంటి వారు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహాన్ని పొందటానికి అర్హులు. కాబట్టే ఈ గోపికలందరూ కూడా దాన్ని గుర్తించి ఆ స్వరూప తత్వాన్ని తెలిసినటువంటి వారు అవటం చేత ఈ రకంగా తెల్లవారింది అనే గుర్తును 3 ప్రమాణముల చేత ఆమె గారికి వివరించటం జరుగుతుందన్నమాట. செங்கல் பொடிக்கூரை வெள்பல்தவத்தவர் தங்கள் తిరుక్కోవిల్ செங்கிடுவான் పోగిన్నార్. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఇది కాదర్రా ఇంకేమైనా ప్రమాణం ఉన్నదా అంటే ఆ ప్రమాణం కూడా చెప్తున్నారన్నమాట. ఎర్రని జేగురు రాళ్ల పొడితో రంగు అద్దపడినటువంటి కాషాయ వస్త్రాన్ని దాల్చినటువంటి వారు, తెల్లని పలువరస కలిగినటువంటి వారు, సన్యాసులైనటువంటి వారు తమ తమ దేవాలయాలకు కుంచకోలను పుచ్చుకొని ఆరాధన సమర్పించుటానికే వెళుతున్నారు. ఇది కూడా ఒక ప్రాభాతికమైనటువంటి సూచన అన్నమాట. కాబట్టి లేవవలసినది అని చెప్పి గోపికలు మేలుకొల్పడం జరుగుతుందన్నమాట. అంటే సన్యాసులు అంటే వారు ధరించేటువంటి వస్త్రం కాషాయ వస్త్రము అని అంటారు. సత్న్యాసము భగవంతుని యందు న్యాసం చేయబడినటువంటి వారు అంటే వారి శరీరాన్ని కానీ, వారి భావాన్ని కానీ, వారి ఆలోచనలు కానీ సమస్తము కూడా పరమాత్మమయమైనటువంటివే అనేటువంటి భావనతో ఉండేటువంటి వారు అవటం చేత వారిని సన్యాసులు అంటారు. నారాయణ ఆశ్రమము అనేటువంటి విశేషాన్ని కూడా మనకు చెప్తుంటారన్నమాట. జేగురు రాయి అనేటువంటి రాయి ఉంటుందన్నమాట. ఈ జేగురు అనేటువంటి రాయిని అది ఆ పొడి చేస్తే పొడవుతుంది. ఆ పొడి చేసినటువంటి దాన్ని నీళ్ళల్లో పోసి దాని మీద తెల్ల వస్త్రాన్ని కప్పినట్టయితే ఆ వచ్చేటువంటి రంగే కాషాయపు రంగు అని అంటారు. మనస్సు రాగరక్తం అవటం చేత, విషయవాంఛలకు లోనవటం చేత దాని పట్ల విరక్తి భావాన్ని కలిగినటువంటి విశేషమే జేగురు రాయి అంటారు. ఆ రాయిని చూర్ణం చేస్తే సాధన చేత, అభ్యాస వైరాగ్యముల చేత దానిని చూర్ణం చేసి నిత్య పదార్థములైనటువంటి పరమాత్మకు సర్వము కూడా నివాస స్థానమైనటువంటి నీటిలో కనుక దాన్ని ముంచినట్లయితే ఒక విలక్షణమైనటువంటి రంగు వస్తుంది. దాన్ని కాషాయము అని అంటారు.
ఈ కాషాయ వస్త్రాన్ని ధరించినటువంటి వారు భగవన్ న్యాసానికి కలిగినటువంటి వారు అవటం చేత వీరందరూ కూడా తమ మనోభావాలు మొత్తం కూడా పరమాత్మ పరమై ఉండటం చేత పరమాత్మకు సేవ చేయటానికి అర్హులైనటువంటి వారు వారి ద్వారా సమర్పించినటువంటి పూజ ఏదైతే ఉందో అది స్వామికి మిక్కిలి పవిత్రమైనటువంటిదిగా ఉంటుంది అని చెప్పి ఒక విశేషం అన్నమాట. అందుకని మఠాధిపత్యం యతికుర్యాత్ అని అంటారు. మఠాధిపత్యం అనేటువంటి దానికి యతులే దానికి నిర్వాహకులుగా ఉంచుతూ ఉంటారు. శ్రీరంగంలో కానివ్వండి, తిరుమలలో కానివ్వండి, అర్చకులు చేసేటువంటి ప్రతి సపర్య, ప్రతి పూజ, హారతి ఇవ్వాలన్నా, నివేదన చేయాలన్నా, వింజామర వెయ్యాలన్నా, అభిషేకం చేయాలన్నా, ఆఖరికి పరమాత్మకు ఏ రకమైనటువంటి సేవ చేయాలన్నా అక్కడ ఆలయంలో ఉన్నటువంటి ప్రధానులైనటువంటి జీయర్లు అనేటువంటి వారు ముందుగా దాన్ని స్పృశించి వారి నిర్వహణలో వారి ద్వారా స్వామికి కైంకర్యాలు చేస్తారన్నమాట. ఆ కైంకర్యం చేస్తే అది స్వామికి హితమైనటువంటిది, అది చక్కనైనటువంటి కైంకర్యంగా భావిస్తుంది. అలా కాకుండా మనమే చేస్తున్నాం ధర్మకర్తృత్వం అనేటువంటి భావనతో చేస్తే దానిలో ద్రవ్యశుద్ధి లేకపోవచ్చు, మంత్రశుద్ధి లేకపోవచ్చు. ఈ రకమైనటువంటి అనేక దోషభూయిష్టమైనటువంటి విశేషాలతో మనలాంటి వాళ్ళని చేస్తే పూజకు ఒక రకమైనటువంటి దోషం కలుగుతుందన్నమాట. అందుకనే యతీశ్వరులు అనేటువంటి వారి ద్వారా జరిపేటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి స్వామికి అనుగ్రహాన్ని కలిగించేవి, ప్రీతిని కలిగించేవి, వారి ద్వారా పరమాత్మ అనుభవాన్ని పొందటానికి యోగ్యమైనటువంటిది అని అంటారన్నమాట. అలాంటి వైరాగ్య సంపన్నులైనటువంటి వారు ఎలా ఉంటారంటే తెల్లని పలువరస కలిగినటువంటి వారు అని అంటారు. తెల్లని పలువరస అంటే బాగా పళ్ళు తోముకోవటం అని అర్థం కాదు. వారి వాక్కు చాలా స్వచ్ఛమైనటువంటిది, మధురమైనటువంటిది అని అంటారు. వారు నిత్య అనుష్ఠాన సంపన్నులు అవ్వటం చేత ఆ అనుష్ఠాన సంపన్నత కలిగినటువంటి వారందరూ కూడా తాము పలికేటువంటి మాట శుద్ధమైనటువంటి మాట, అలాంటి మాట కలిగినటువంటి వారు. ఇవన్నీ కూడా ఎలా కలుగుతాయండి? వాక్శుద్ధి కలగాలన్నా, మనం ఉచ్చరించేటువంటి మంత్రశుద్ధి కలగాలన్నా, ఇవన్నీ కలగాలన్నా అంటే ఆహార శుద్ధి, సత్వశుద్ధి. మనం తినేటువంటి ఆహారం మీద దాని యొక్క ప్రభావం ఎక్కువగా ప్రబలుతుందన్నమాట. మనము రాజసాహారం కానీ తామసాహారం కానీ ఈ రకమైనటువంటి ఆహారాన్ని సాత్విక ఆహారము అని అంటారు. 3 రకాల ఆహారాలు ఉంటాయి. ఈ ఆహారాలలో మనకి రజోగుణ సంబంధమైన, తమోగుణ సంబంధమైన ఆహారాలు స్వీకరిస్తే ఫలితాలు ఏమీ ఉండవు. సాత్వికమైనటువంటి ఆహార స్వీకరణ ద్వారానే మనలో ఒక రకమైనటువంటి యోగ్యత అనేది కలుగుతుంది. అందుకనే వ్రతాలు, దీక్షలు చేసేటప్పుడు మనం అందరం కూడా ఇవి తినాలి, ఇవి తినకూడదు అనే నియమాన్ని ఏర్పరచుకొని అవి తినటం ద్వారా మనలో ఒక సాత్వికమైనటువంటి ప్రవృత్తి అనేటువంటిది ఏర్పడి ఒక యోగ్యతకు కలిగినటువంటి మనం చేసే ఆ వ్రత దీక్షకు ఒక యోగ్యత అనేటువంటిది కలుగుతుందన్నమాట. ఎందుకని మనం తినేటువంటి ఆహారంలో సగభాగం ఘన పదార్థ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. దానిలో కొద్ది భాగం అంతా కూడా నెత్తురుకి, చీముకి పడుతుందన్నమాట. దానిలో ప్రధానమైనటువంటి ఎనాలిసిస్ ఏదైతే ఉందో అది మనస్సుకు పడుతుందన్నమాట. ఆ మనస్సుకు పట్టినటువంటి సాత్వికమైనటువంటి ఆహారం అయితే సదాలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి. అదే తామసాహారము, రాజసాహారం అయితే మనలో విషయవాంఛలకు సంబంధమైనటువంటి విశేషాలు కలుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహాన్ని పొందగోరిన వారు, జీవితాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి నడవడిని పొందాలి అనుకునేటువంటి వారు ఆహార శుద్ధిని పొందటం ద్వారా వారి ప్రవర్తనలో, మాటలో, అలాగే నడతలో ఒక విలక్షణత అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. ఆ రకంగా మన మనస్సును నియంత్రి చేసుకోవాలి. వీరంతా కూడా ఒక ముద్రను దాల్చి ఉంటారన్నమాట. ఉపదేశ ముద్ర అని అంటారు. అవే కుంచకోలలు అంటారు. కుంచకోలలు అంటే ఉపదేశ ముద్ర అంటారు. అంటే బొటని వేలిలో ఈ యొక్క మనకి సంబంధించినటువంటి తర్జనీ వేలును చేర్చి ఈ 3 వేళ్ళు ఉంటాయన్నమాట. ఇలా వారు ఉపదేశ ముద్రను దాల్చి ఉంటారు. అంటే జీవులందరూ కూడా పరమాత్మకు సంబంధించినటువంటి వారే అనే జీవాత్మ పరమాత్మ తత్వాన్ని వారు తెలియచేస్తూ మీ మనస్సులందరినీ కూడా న్యాసమేషాం తపసాం వరిష్టమాహు అని ఉపనిషత్తు చెప్పినట్లుగా శరణాగతి చేస్తారు మనందరి కొరకు. వీరందరినీ కూడా పరమాత్మ పట్ల న్యాసాన్ని కలుగచేసి అనుగ్రహించవలసినది అని చెప్పి, ఎందుకని వారు నిరంతరము కూడా సంకీర్తన పరులు అవటం చేత, భగవన్నామాన్ని అనుసరించినటువంటి వారు అవటం చేత, నిత్యయుక్త ఉపాసతే ప్రతిరోజు కూడా వారి ఉపాసనా బలం కలిగినటువంటి వారు అవటం చేత
సర్వదేశ సర్వకాల సర్వావస్థలందరూ కూడా యోగ్యులైనటువంటి వారు అవడం చేత వారులు తెల్లవారుజామునే లేచి వెళ్తున్నటువంటి విశేషాన్ని నీవు వినలేదా అని చెప్పి మరొక ప్రాభాతికమైనటువంటి సూచన తెలియజేశారు. ఎంగళై మున్నం యుజుప్పువాన్ వాయుపేశం నంగాయి. అమ్మా, మమ్మల్ని అందరినీ కూడా ముందుగానే మేలుకొల్పుతున్నాము అని చెప్పావు కదా, నువ్వు చాలా పరిపూర్ణురాలవు కదా, ఎందుకని మనమంతా కూడా ఏ కార్యక్రమం చేస్తున్నాం? పెద్దలు ఆచరించినటువంటి కార్యం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్పదేవే తరో జన సయ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని గీతలో చెప్పినటువంటి స్వామి యొక్క మాటను మనం అనుసరిస్తున్నటువంటి వాళ్ళం కదా. పెద్దలు ఆచరించే కార్యాన్ని మనమంతా కూడా శబ్ద ప్రమాణంగా అనుగ్రహిస్తున్నాం కదా. ఎళుందిరాయ్, లేచిరావమ్మా, నానాదాయి నావుడయాయ్, నువ్వు చాలా నేర్పరిదానివి కదా. కాబట్టి లోకంలో ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఔదార్యం కలిగినటువంటి వాళ్ళే ఉండాలి. ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వగలిగినటువంటి వారికి ఔదార్యంతో ఇవ్వాలి. సముద్రం దగ్గరికి వెళ్ళి ఓ సముద్రుడా నీళ్ళు ఇవ్వమని అడిగితే ఆయన ఇచ్చినా కూడా ఎందుకు పనికిరాదు. అలాగే మేఘాన్ని కలిగి ఒక కోరిక నడితే తీయనైనటువంటి జలధారలు ఇస్తాయన్నమాట. సంపద ఉండి ఔదార్యం లేనటువంటి వారి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం నిరుపమైనటువంటి ద్రవ్యం. అలాగే సంపదలు ఉండి ఔదార్యం కలిగినటువంటి వారి దగ్గర మనం దానం పుచ్చుకుంటే ఆ దానానికి కానీ ఆ ద్రవ్యానికి కానీ ఒక విలక్షణమైనటువంటి యోగ్యత కలుగుతుందన్నమాట. కనుకనే అలాంటి పరిపూర్ణమైనటువంటి లక్షణం కలిగినటువంటి దానము కదా. సెంగుడు సెక్కరం ఎందం తడక్కయ్యన్ పంగజక్కన్నానే పడా. ఏం చేద్దాం మనమంతరం కలిసి వెళ్ళి శంఖచక్రాలు దాల్చినటువంటి వాడు, దీర్ఘమైనటువంటి బాహుయుగళి దాల్చినటువంటి వాడు పుండరీకాక్షుణ్ణి కీర్తించడానికి రావలసినది అని వీరు ఆ రకమైనటువంటి విశేషంతో స్వామి యొక్క కీర్తన చేస్తున్నాడనమాట. స్వామి చేతిలో శంఖం ఉంటుంది, చక్రం ఉంటుంది. ఈ రెండు రకాలైనటువంటి విశేషాలతో పాటుగా ఆయన బాహు కూడా చాలా విశాలంగా ఉన్నదన్నమాట. ఈ మూడింటి యొక్క విశేషాలు ఏంటి? శంఖచక్ర గదాధర అనేటువంటి పేరు ఆయనకు ఉన్నదన్నమాట. ఎలా పుట్టాడు ఈయన గారు అవతారం? సాక్షాత్తుగా వైకుంఠంలో ఉండేటువంటి స్వామి దేవికి చతుర్భుజుడై ఈ లోకాన జన్మించినటువంటి వాడు అవటం చేత, అలాంటి ఆయనని ప్రేమించినటువంటి వారు అవటం చేత ఆ శంఖమన్నా, ఆ చక్రమన్నా, ఆ బాహుయుగళి అన్నా వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా ఇష్టం అన్నమాట. ఎందుకని? శంఖం అంటే చాలా బాగా ఇష్టం. ఎందుకని? పరమాత్మ యొక్క చేతిని ఎప్పుడూ వదలకుండా అంటిపెట్టుకుని ఉండేది, అతని యొక్క అదృష్టాన్ని ఎప్పుడు కూడా అనుభవిస్తూ ఉండేది. కాబట్టి శంఖంలాగా వీరు ఉండాలి అని భావన అనమాట. శంఖము అంటే ఏమిటండి? ప్రణవము. అకార ఉకార మకారములు అంటే అకారవాచ్యుడైనటువంటి పరమాత్మకి మకారవాచ్యుడైనటువంటి జీవుడికి విడదయ్యరానటువంటి సంబంధం ఉండటం చేత ఆ శ్రీకృష్ణుడి యొక్క హస్తస్పర్శలాగా శంఖానికి కలిగినట్టుగా మనతో స్వామికి నిత్య శేష సంబంధం, సేవ చేసేటువంటి సంబంధం కలిగి ఉండాలి అనేటువంటి భావనతో కీర్తిస్తున్నారు శంఖాన్ని. అలాగే చక్రము అని అంటారు. అంటే చాలా దూరం నుండి వచ్చినటువంటి వారందరికీ కూడా పరమాత్మ యొక్క దర్శనాన్ని చక్కగా దర్శింపజేసేటువంటి సుదర్శనము అని అంటారు. అలాంటి సుదర్శనం అంతేకాదు, భక్త విరోధులైనటువంటి వారందరికీ కూడా స్వామి యొక్క ఆజ్ఞ చేత వెళ్ళి వారి శత్రువులందరినీ కూడా నశింపజేసేటువంటి శక్తి కలిగినటువంటిది చక్రము అని అంటారు. కాబట్టి అలా చక్రము మనకి ఉపయోగపడేటువంటిది, మనకు అనుగ్రహాన్ని కలిగించేటువంటిది. అంతేకాక ఈ శంఖము చక్రము అంటే శంఖ చక్రములను దాల్చినటువంటి దీర్ఘ బాహు యుగళి కలిగినటువంటి వారు ఉన్నారు కొంతమంది ఈ లోకంలో. ఎవరండి వారు? మహాపురుషులైనటువంటి వారు, ఆచార్య సంబంధమీకులైనటువంటి వాళ్ళు ఉంటారు. వైష్ణవ సంప్రదాయంలో భుజములకు శంఖచక్రాలను అనుగ్రహింపజేస్తూ ఉంటారన్నమాట. ఆ శంఖచక్రాలు దాల్చినటువంటి వారే మనం కూడా చతుర్భుజములాగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి నిత్య సంబంధం కలిగినటువంటి వారలాగా యమధర్మరాజు కానీ మొదలైనటువంటి వారికి కూడా వారికి భయభ్రాంతులు కలిగించేటువంటి స్వరూపమే ఈ శంఖచక్రాలు దాల్చినటువంటి వారు. అది ఆచార్య పురుషులైనటువంటి వారు. వారు బాహుమూలములందు ధరించి ఉంటారు. అలాంటి భాగవతోత్తముల చేతనే ఈ లోకమంతా కూడా పావనం చేయగలిగినటువంటి మహనీయులైనటువంటి వారు. వారే మనకు శరణ్యం. అలాంటి వారే మనకు యోగ్యత కలిగించేటువంటి వారు, తరింపజేసేటువంటి వారు, ఆ ఆచార్య పరంపరకు చెందినటువంటి వారు. అలాంటి వారు
లోకాన్నంతటినీ కూడా పావనం చేసేటువంటి వాడు కనుక ఆ పుండరీకాక్షుని యొక్క నామాన్ని గానం చేస్తాం. ఏం చేస్తాం? ఎంతో దూరము నుండి ఎన్నో జన్మలుగా అనుభవించినటువంటి సంసార సంబంధమైనటువంటి బాధలన్నీ కూడా తొలగి స్వరూప జ్ఞానంతో స్వామి సంతకు చేరగానే చక్రం మనకి దర్శనాన్ని కలిగించి, శంఖాన్ని నిత్య సంబంధం కలిగించేదిగా భావన చేసి, స్వామి యొక్క విశాలమైనటువంటి బాహుయుగళి మనకి అలసటను తీర్చేటువంటిదై, ఆనందాన్ని కలిగించేటువంటిదై, ఆయనకి నిత్య సంబంధాన్ని కలిగించేటువంటిదైనటువంటిది అవుతుంది. కాబట్టి అలాంటి స్వామి యొక్క నామాన్ని మనమంతా కూడా గానం చేద్దాము, లేచిరావమ్మా అని లోపల ఉన్నటువంటి గోపికను మేల్కొల్పారు ఈ 14వ పాసురంలో. అలాగే ఇవాళ ఒక మహానుభావుని కూడా మేల్కొల్పడం జరిగిందనమాట. వారే విప్రనారాయణులు అని అంటారనమాట. వీరు కూడా భక్తాంగ్రి రేణువు అని అంటారు. వీరు కూడా శ్రీరంగంలో శ్రీరంగనాథునికి నిత్య కైంకర్యాన్ని చేసేటువంటి మహనీయులైనటువంటి వారు, పుష్పమాల కైంకర్యం చేసేటువంటి వారు. కొంతకాలానికి వారు దేవదేవి అనేటువంటి ఆమె యొక్క ఆకర్షణకు లోనై తమ స్వామి యొక్క సేవకు దూరమై తిరిగి స్వామి కటాక్షం చేత తిరిగి ఆ కైంకర్యాన్ని పొందినటువంటి మహానుభావులై రంగనాథ స్వామి వారికి ఒక చక్కనైనటువంటి సుప్రభాతాన్ని అనుగ్రహించినటువంటి మహానుభావులు. తిరుప్పరలిచ్చి అనేటువంటి ఒక సుప్రభాతాన్ని మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క ధనుర్మాస సమయంలో స్వామికి సుప్రభాతం చేస్తుంటాం. వారు రచించినటువంటిదే. కాబట్టి వీరు చక్కనైనటువంటి అద్వితీయమైనటువంటి వర్ణనతో రాసినటువంటి ఆ సుప్రభాతంలో ఉన్నటువంటి సుందర ఉద్యానవనము, దిగుడు బావి, తామరలు, కలవలు మొదలైనటువంటి సన్నివేశాలన్నీ కూడాను ఆ ప్రభాతంలో ఉన్నటువంటి విశేషం చేత, అలా కాషాయ ప్రవృత్తి కలిగినటువంటి వారై ఉండటం చేత అలాంటి మహనీయుల యొక్క అనుగ్రహం మన మీద ప్రసరించబడాలి అనేటువంటి భావనతో ఈ యొక్క గోపికను కూడా మేలుకొలిపి తమలో కలుపుకున్నారు. అలాగే అంతర్యామిని ఉపాసన చేసి బాహ్య ఇంద్రియ అలాగే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించినటువంటి వారమై, పెద్దల యొక్క కటాక్షాన్ని పొందిన వారమై భగవత్ సన్నిధికి వెళ్ళటానికి ఒక రకమైనటువంటి వినీతమైనటువంటి వేషానికి అనుగ్రహానికి పాత్రమవుతున్నాం. 14వ పాసురంలో ఉన్నటువంటి ఓ విలక్షణమైనటువంటి సన్నివేశాన్ని గోదాదేవి మనకు జై శ్రీమన్నారాయణ.